మూవీ పైరసీ గురించి ఏదైతే ఎన్నో సంవత్సరాల నుండి దాని గురించి ప్రచారం చర్చ జరుగుతూ ఉందో అది మా కంప్లైంట్ వచ్చిన తర్వాత చాలా కష్టపడి హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్ ఏదైతే ఉందో దాదాపు 4 నెలలు దర్యాప్తు చేసిన తర్వాత దేశంలోనే మొదటిసారిగా ఈ గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. మూవీ రిలీజ్ కాకముందే ఆ థియేటర్ అది వెబ్సైట్స్లో సోషల్ మీడియాలో రావడం, మరి దాని గురించి అఫ్కోర్స్ థియేటర్స్లో పబ్లిక్ రావడం కూడా తగ్గిపోతుంది, ఆదాయం అనేది తగ్గిపోతుంది, మొత్తం మూవీ ఇండస్ట్రీ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో దీని గురించి కొన్ని వివరాలు తెలియజేయాలంటే 2023వ సంవత్సరంలో మొత్తం మూవీ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ దేశంలోనే అన్ని రాష్ట్రాలకు చెందిన అన్ని లాంగ్వేజెస్ చెందిన మూవీ ఇండస్ట్రీ లాసెస్ ఏవైతే వాళ్ళు అనుభవించారో మూవీ పైరసీ వల్ల అది 22,400 కోట్లు 22,400 crores అంత లాస్ టోటల్ మూవీ ఇండస్ట్రీకి జరిగింది మూవీ పైరసీ వల్ల. 2024లో కేవలం తెలుగు ఇండస్ట్రీని చూసుకుంటే వారికి 3,700 crore లాస్ అయింది. పైరసీ ఎందుకు జరుగుతుంది అనేది మనం ఆలోచిస్తే మూవీ రిలీజ్ కాకముందే అది చూడాలని ఆతృత పబ్లిక్లో, ఓటీటీ రిలీజెస్ మనం చూస్తున్నాము, అది కొద్ది సమయం పడుతుంది, ఇమీడియట్గా రాదు. 2 వారాల నుండి 8 వారాల వరకు మూవీ పాపులారిటీ బట్టి అవి రిలీజ్ అవుతుంటాయి ఓటీటీలో. సో పబ్లిక్ ఆ పేషెన్స్ లేదు, డిమాండ్ ఉంది కనుక ఇటువంటి పైరసీ చేసే వాళ్ళకు కూడా డిమాండ్ ఉంది. ప్లస్ దీనిలో మీరు ఆశ్చర్య చెందుతారు, ఎవరు దీన్ని నడిపిస్తున్నారు అనేది కూడా చాలా కీలకమైన అంశం. థియేటర్స్లో వెళ్ళి క్యామ్ కార్డర్ ద్వారా రికార్డింగ్ చేసి ఆ మూవీని రికార్డింగ్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి దాన్ని అప్లోడ్ చేసి దాన్ని విస్తృతపరచడం. రెండవది హ్యాకింగ్ ఆఫ్ సర్వర్స్ ఆఫ్ డిజిటల్ మీడియా హౌసెస్. ఈ అంశం ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఇది ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్ వారు కనుక్కున్నారు. సో ఫస్ట్ దానికి వస్తే ఇప్పుడు దీన్ని ఇంకో చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇదంతా ఎవరు స్పాన్సర్ చేసి ఎవరు నడిపిస్తున్నారు? మెయిన్లీ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వారు ఇది స్పాన్సర్ చేస్తున్నారు. అది కూడా ఒక తెలియని విషయం, విస్మయం కలిగించే విషయం. ఆ లింక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడింది. ఇది ఎందుకు చేస్తారు? ఎందుకంటే వాళ్ళ ప్లాట్ఫామ్స్ని బెట్టింగ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రచారం ఇవ్వడానికి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్లస్ ఈ మూవీస్ ద్వారా వారికి ఆ ప్రచారం చెందుతుంది. ఇంకా చాలామంది దాంట్లో అందుకే బెట్టింగ్ గేమింగ్కి అలవాటు పడుతున్నారు. ఏమని కంప్లైంట్ ఇచ్చారంటే సింగిల్ ఏదైతే సినిమా రిలీజ్ అయిందో హిట్, ద థర్డ్ కేస్, ఈ రెండు కూడా పైరేటెడ్ వర్షన్స్ 1 Tamil Blasters అనే వెబ్సైట్, 5 మూవీ రూల్స్ మరియు 1 Tamil MV అనే వెబ్సైట్స్ పైన అప్లోడ్ అయ్యే ఉన్నాయి. చాలా ఫైనాన్షియల్ లాస్ అవుతుంది అని దర్యాప్తు చేయాలి, న్యాయం చేయాలని వారికి కంప్లైంట్ ఇచ్చారు. సో కేసు నమోదు చేసుకున్న తర్వాత స్పెషల్ టీం ఫామ్ అయ్యి దర్యాప్తు ప్రారంభించారు. దాంట్లో ఫస్ట్ అక్యూజ్డ్ ఎవరైతే మాకు దొరికారో అతని పేరు జానా కిరణ్ కుమార్, రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్. అతను థియేటర్ మంత్రా మాల్, అత్తాపూర్లో ఏదైతే మంత్రా మాల్ ఉందో అక్కడ థియేటర్లో అతను చేశాడు. ఇది కూడా ఏ విధంగా కనుక్కున్నారు? ఆ రోజు ఎవరెవరు వెళ్ళారు, ఎవరెవరు ఆన్లైన్ బుకింగ్ చేశారు, దాని తర్వాత 44 మంది సస్పెక్ట్ ఎవరైతే కొద్దిగా సస్పిషియస్ మూవ్మెంట్స్ కెమెరా సీసీటీవీస్ ద్వారా తెలిసిందో వారి మొబైల్ నంబర్స్ అన్నీ కనుక్కొని ఎవరైతే ఈ విధంగా థియేటర్లో ఎంటర్ అయ్యి స్ట్రాటజిక్ సీట్స్లో కూర్చున్నారో వారి వివరాలన్నీ తెలుసుకుంటే 44 అని తేలింది. దాంట్లో
నారో డౌన్ చేసుకుంటూ పోతే ఒక్క నంబర్ వచ్చింది. అదంతా ట్రేస్ చేసుకుంటూ వెళ్తే జానా కిరణ్ కుమార్ అని తేలింది. ఇతను మీ ఫోటో అంటే మేము యాజ్ పర్ రూల్స్ అతని ముఖం చూపించలేము, జస్ట్ బ్లర్ చేసి చూపిస్తున్నాము. నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు ఇతను ఒప్పుకున్నాడు. అతను ఈ విధంగా థియేటర్లో వెళ్ళి రికార్డింగ్ అంతా చేసిన తర్వాత బయటకు వచ్చి మొబైల్ ఫోన్లో రికార్డింగ్ సింగిల్ మూవీని రికార్డ్ చేశాడు. వచ్చిన తర్వాత అతని హ్యాండ్లర్ ఎవరైతే ఉన్నారో సిరిల్ ఇన్ఫంట్ రాజు, అతనికి టెలిగ్రామ్ యాప్ ఏదైతే ఉందో దాని ద్వారా అప్లోడ్ చేసి పంపించాడని. దాని తర్వాత వెబ్సైట్స్ 5 మూవీ రూల్స్, 1 తమిళ్ ఎంవి, 1 తమిళ్ బ్లాస్టర్స్ ఈ వెబ్సైట్స్ పైన కూడా అప్లోడ్ చేశాడు. ఇప్పటి వరకు 40 మూవీస్ అతను థియేటర్స్లో వెళ్ళి రికార్డ్ చేయడం అనేది జరిగింది. అది కూడా ఒప్పుకున్నాడు. మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అంటే అతనికి ఆదాయం, క్రిప్టో కరెన్సీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో డిసిఎక్స్ అండ్ జెప్పే త్రూ టెలిగ్రామ్ ఆయనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సిరిల్ ఇన్ఫెంట్ రాజు ఎవరైతే ఉన్నారో అతను $150 to $500 పర్ మూవీ డిపెండింగ్ ఆన్ పాపులారిటీ ఆఫ్ ద మూవీ ప్రతి మూవీ కోసం ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అంటే 15,000 రూపీస్ టు 50,000 రూపీస్ పర్ మూవీ అతనికి ట్రాన్స్ఫర్ అవుతుంది డిపెండింగ్ ఆన్ ద పాపులారిటీ. సో ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారు అనేది మనం ఒకసారి చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ క్యామ్ కార్డర్ పైరట్స్ ఉన్నారో వాళ్ళు టికెట్స్ ఆన్లైన్ బుక్ చేసుకుంటారు. ఒక సూటబుల్ సీట్ చూసుకుంటారు. అంటే మూవీ స్ట్రైట్గా ఎక్కువ యాంగిల్ లేకుండా స్ట్రైట్గా ఉండే విధంగా అలాంగ్ ద సెంట్రల్ కారిడార్ ఏదైతే ఉందో ఆ కారిడార్లో వచ్చే విధంగా చూసుకుంటారు. ఒక సెల్ ఫోన్లో హై అండ్ కెమెరా ఉన్న సెల్ ఫోన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు బేసిక్లీ 2-3 రకాలుగా సినిమా థియేటర్లో వెళ్ళిన తర్వాత ఆ పైన జేబులో ఒక స్పెషల్ యాప్స్ ఉంటాయి. ఆ యాప్ ద్వారా మూవీ అక్కడ యాప్ ఆన్ చేసినప్పుడు మూవీ సెల్ ఫోన్ ఆఫ్ ఉంటుంది. ఎవరు చెక్ చేసినా లోపల ఈ కెమెరా నడుస్తుంది, రికార్డింగ్ అవుతుందని ఎవరు కూడా కనుక్కోలేరు. అటువంటి యాప్స్ కూడా ఉన్నాయి. సో అది ఆన్ చేసిన తర్వాత జేబులో కెమెరా సరిగ్గా స్క్రీన్ పాయింట్ అయ్యేటట్టు కూర్చొని, లేకపోతే అది సాధ్యం కాకపోతే పాప్కార్న్ లాంటి ఏవైతే కవర్స్ ఉంటాయో దాంట్లో కరెక్ట్గా పొజిషన్ చేసి అది మూవీ స్క్రీన్ వైపు ఉండేటట్టు చూసుకొని దాని తర్వాత ఆ రికార్డింగ్ అంతా ప్రక్రియ అంతా చేస్తాడు. సో ఎవరొచ్చి చెక్, ఎందుకంటే ఫ్లాష్ ఆన్ ఉండదు, సెల్ ఫోన్ ఆఫ్ ఉంటుంది, ఎవరికి అనుమానం రాదు. మూవీ ఇండస్ట్రీ ఆ థియేటర్ వాళ్ళు కూడా అరే దీంట్లో ఫస్ట్ షో ఫస్ట్ డే అంతా వాళ్ళు చెకింగ్ చేస్తుంటారు. కానీ ఎవరు కూడా వీళ్ళకి దొరకరు. ఎందుకంటే సెల్ ఫోన్ ఉంది, అది ఆన్ లేదు, ఫ్లాష్ ఆన్ లేదు, ఎవరికి వాళ్ళు చెక్ చేసినా వాళ్ళకి అర్థం కాదు. అయితే ఈ విధంగా ఈ మూవీ కాపింగ్ అనేది జరుగుతుంది. తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ఈ విధంగా నేను చెప్పినట్టు అది టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసి పంపేయడం జరుగుతుంది. రెండో ఇంపార్టెంట్ అక్యూజ్డ్ ఈ మోడస్ ఆపరాండీలో మాకు దొరికింది అర్స్లాన్ అహ్మద్. ఇతను జహనాబాద్ బీహార్ చెందినవాడు. ఇతను కూడా ఆ రాష్ట్రంలో అక్కడ హిందీ, భోజ్పూరి ఆ ఏరియాకి సంబంధించిన సినిమాలన్నీ కూడా అతను ఈ విధంగా వెళ్ళి రికార్డ్ చేసి సిరిల్ ఇన్ఫంట్ రాజ్కి పంపిస్తూ ఉన్నాడు టెలిగ్రామ్ ఛానల్లో. అతను కూడా ఇదే సేమ్ డిపెండింగ్ ఆన్ పాపులారిటీ 15,000 to 50,000 రూపీస్ పేమెంట్ జరుగుతూ ఉంది. దెన్ మూడో కీలకమైన వ్యక్తి ఎవరినైతే మేము అరెస్ట్ చేశామో అతని పేరు సుధాకరన్. సత్యమంగళం తమిళనాడుకి చెందినవాడు. అతను కూడా ఇదే విధంగా అడ్మిన్ 1 తమిళ్ ఎంవి వెబ్సైట్ వాడుతూ 500 రూపీస్ 500 into 90 45,000 రూపీస్ ఇప్పటి వరకు అతను సంపాదించాడని ఒప్పుకున్నాడు. అతను కూడా ఇది కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు అంటే దే ఆర్ ఏజెంట్స్ అన్నమాట. మెయిన్ బాస్ దీంట్లో సిరిల్ ఇన్ఫంట్ రాజ్ అమల్ దాస్, రెసిడెంట్ ఆఫ్ కారూర్. నిన్న మొన్న జరిగిన తొక్కిసలాట అది కూడా కారూర్లోనే జరిగింది. అక్కడ చెందినవాడు. ఏమో కనెక్షన్ ఏమైనా ఉందో నాకు తెలియదు. బట్ కారూర్ తమిళనాడు. క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్ అనాలిసిస్ చేస్తే ఇతను మెయిన్ పర్సన్. ఈ అన్ని క్లూస్
అనలైజ్ చేసిన తర్వాత, చాలా లోతుగా అనలైజ్ చేసిన తర్వాత ఇతను చాలా ఎక్స్పర్ట్ అన్నమాట. ఇతను ఎవరికి అసలు దొరుకుతానని ఎప్పుడు ఆయన ఊహించలేదు, అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. సో అతను ఏంటంటే ఈ పాపులర్ పైరసీ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో, OneTamilBlasters.net, OneTamilBlasters.wine, OneTamilBlasters.boo అంటే BOO అండ్ OneTamilBlasters.spa, ఈ 4 కూడా 2020 నుంచి నడిపిస్తున్నాడు. ఇతను ఒక బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేశాడు, BE కంప్యూటర్ సైన్స్ చేశాడు. సరిగ్గా ఉపాధి అది అంతా దొరకకపోవడంతో దీనికి పాల్పడ్డాడు. దీంట్లో ఆదాయం బాగుందని, ఒక ఈజీ వే ఆఫ్ లివింగ్ అని ఆయన ఎక్స్పర్టీజ్ ఏదైతే ఉందో, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో వచ్చే మూవీస్ అన్నీ కూడా ఇతను ఏజెంట్స్ పెట్టుకొని ఈ విధంగా అన్ని పైరేటెడ్ మూవీస్ అన్ని తెచ్చుకొని అతను ఈ వెబ్సైట్స్లో అప్లోడ్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాడు ఇల్లీగల్గా. అయితే హీ హాజ్ హోస్టెడ్ ద అబవ్ వెబ్సైట్స్. ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా ఇక దొరకకుండా దాన్ని మాస్ చేసి నెదర్లాండ్స్ IP అడ్రస్తో ఆపరేట్ చేస్తున్నాడు. అంటే ఎవరైనా దర్యాప్తు చేసే అధికారులు వెళ్ళినా మా దగ్గర ఏవైతే టూల్స్ అందుబాటులో ఉన్నాయో దానివల్లనే మేము చేయగలిగాం. అడ్వాన్స్డ్ టూల్స్ ఏవైతే ఉంటాయో సాఫ్ట్వేర్, దాని ద్వారా ఇది అన్రావెల్ చేసి ఒక నెదర్లాండ్స్ లొకేషన్ చూపిస్తున్న IP అడ్రస్ని మేము అన్మాస్క్ చేసి అతన్ని ట్రేస్ చేసి పట్టుకోగలిగాం. అతను ఇంకా కవర్ అప్ ఆపరేషన్ చేయడానికి 2 వర్చువల్ మెషిన్స్ని నడిపిస్తున్నాడు విత్ సర్వర్ IP అడ్రస్, డిఫరెంట్ ప్యారిస్ లొకేషన్ చూపిస్తూ అవి నడిపిస్తున్నాడు. అంటే ఇవన్నీ కొద్దిగా టెక్నికల్, కానీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అతన్ని ఈ భూమిపైన ఏ దర్యాప్తు సంస్థ కూడా అతని వరకు రాదని ఆయన అనుకున్నాడు. మా ఇంట్రాగేషన్లో చెప్పాడు, హీ వాజ్ షాక్డ్ దట్ పోలీస్ కుడ్ రీచ్ హిమ్. నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను, మీరు ఎట్లా నన్ను పట్టుకున్నారని. దట్ వాజ్ హిస్ షాక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో ఈ విధంగా ప్రతి వెబ్సైట్, హీస్ రన్నింగ్ ద వెబ్సైట్ బై యాక్సెప్టింగ్ పేమెంట్ ఆఫ్ $10,000, అంటే 8 లక్షల, ఒక దాదాపు 9 లక్షల పేమెంట్ అతను నెలకు ఆ ఆన్లైన్ బెట్టింగ్ అండ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, 1xBet, PariMatch, RajBet, ForaBet, ఈ 4 గేమింగ్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇతనికి $10,000, ఆల్మోస్ట్ 9 lakhs per month ఒక శాలరీ లాగా పే చేస్తుంది. ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ మంత్, ప్రతి నెల 15 మూవీస్ అతను అప్లోడ్ చేస్తున్నాడు, ఈ క్యామ్కార్డర్ రికార్డింగ్ అయిన మూవీస్. అదే కాకుండా ఇప్పటి వరకు 550 మూవీస్ OneTamilBlasters వెబ్సైట్లోనే, కేవలం ఒక వెబ్సైట్లోనే 550 మూవీస్ గత 5 సంవత్సరాల్లో అతను అప్లోడ్ చేసి ఉన్నాడు. దాదాపు మీరు ఎంత అతనికి ఆదాయం ఉందో మీరు దీంట్లో క్యాల్కులేట్ చేసుకోవచ్చు. రీసెంట్లీ కుబేరా మూవీ